ఎమ్మెల్యేకి గుర్తింపు వస్తుంది ఒకటి, చుట్టూ ఎప్పుడు అధికారులు ఉంటారు. పార్టీ ఆఫీస్ అధికారులు ఆ ఎమ్మెల్యే అక్కడికి వచ్చి కూర్చో 9 మంది అధికారులు. అది ఏ రోజు కూర్చోమని కాదు కదా, అది ఒక కమిటీ వేశారు. అప్పుడప్పుడు మీటింగ్ కాసేపు ఆ మీటింగ్ మినిట్స్ పంపిస్తారు. ఈ చేస్తే బాగుంటుంది, ఈ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు సలహా ఇచ్చారు. దానికి ఎలా పాజిబిలిటీ అవుతుందో చూడమని ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి అంత మించి ఏమన్నది. అది కూడా బాబు గారు రోజు ఫాలోఅప్ చేస్తుంటే వీళ్ళు మీడియాలో రాయిపించుకుంటారు కాసేపు. అంత మించి చేయడానికి ఏముంటుంది ప్రాక్టికల్గా. ఇది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, రేపు నేను చెప్పినట్టు 2047 నాటికి ఆటోమేటిక్గా ఇప్పటికే మనం వాళ్ళలో టాప్ 4కి వెళ్ళాం, టాప్ 3కి వెళ్ళబోతున్నాం. ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది. జరిగినప్పుడు బాబు గారు ఆ రోజున విజన్ వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్తారు. దానికోసం పెట్టే కార్యాలయం. ఇప్పుడు మనకేమంటారు, రాష్ట్రంలో ఇవాళ రోజున మనం డెవలప్ అయిన దానికంతా జన్మభూమిల వలన శ్రమదానం వలన అని చెప్పట్లా, అట్లాగే చెప్తారు ఇది కూడా. అంటే విజన్ మీద ఒక పెట్టుబడి దాదాపు 18 కోట్లు, ఈ 10 లక్షలు అంటే ఒక నియోజకవర్గం అంతే. రైట్. ఒక రకంగా ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా ప్రతి